నేను తయారు చేసిన మధ్యాహ్న భోజనం లంచ్ చూడండి. 4 రకాల కూరలు, రాయలసీమ సంగటి ఎంత బాగుంది చూడండి. ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సమంజలు అండి. ఈరోజు నేను మా ఇంట్లో మధ్యాహ్న భోజనానికి లంచ్కి తయారు చేసిన ఆర్గానిక్ కాయగూరలు, ఆకుకూరలతో కర్రీస్ రెసిపీస్ చూద్దారండి. మునక్కాయలు, ఆ రూఫ్ గార్డెన్లో మునక్కాయలు చాలా బాగా వచ్చాయి. ఒక 5 మునక్కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మునక్కాయలతో ఫ్రై చేస్తున్నాను చూడండి. బాగా ఉడికించాలి. బాగా ఉడికాక పెట్టాలి చూడండి. మన పెద్దలందరూ కూడా కర్రల పొయ్యి మీద వంట చేయడం వల్ల అలా ఊదడం వల్ల భస్త్రిక, కపాలపాతి, అనులోమ విలోమ, బ్రీతింగ్ ఎక్సర్సైజులు మనం అనుకోకుండానే ఆటోమేటిక్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చక్కగా జరిగేటాయి. లంగ్స్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి. అంతంతలా ఉన్నా కూడా లేతగా ఉన్నాయి చూడండి. మెత్తగా ఎంత బాగా ఉడికేది చూడండి. మునక్కాయలను పైకి తీసి పోపు పెట్టాలి. మునక్కాయల ఫ్రై తయారు చేశాను. మునక్కాయలతో మనం టమాటా మునక్కాయలు కలిపి కర్రీ చేసుకోవచ్చు. ఇంకా సాంబార్లు వేసి చాలా బాగుంటాయి మునక్కాయలు. ఇలా పచ్చి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నేను మా రూఫ్ గార్డెన్ గోంగూరతో రోడ్డు పచ్చడి కూడా తయారు చేశాను. సూపర్ టేస్ట్ అండి రోడ్డు పచ్చడి. రోడ్డు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు మన మిక్సీలో, గ్రైండర్లో రుబ్బే కంటే ఇలా రోడ్డు పచ్చళ్ళు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్ టేస్ట్. ఇలాగ ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలతో కర్రీస్ తయారు చేశాను చూడండి. ఇలా చేసుకోవడం వల్ల మన రూఫ్ గార్డెన్లో మనం పండించుకుని తినడం వల్ల ఆర్గానిక్ కాయకూరలు, ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది కదా. ఎలాంటి కెమికల్స్ లేకుండా కంపోస్ట్ ఎరువుతో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో వంటలు తయారు చేస్తుంది చూడండి. లాస్ట్లో చిన్న ఉల్లిపాయలు కలిపాను. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ టేస్ట్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో పండిన గోంగూర చాలా బాగా వస్తుంది. మా కుండీల్లో గోంగూర పచ్చడి, రోడ్డు పచ్చడి తయారు చేశాను. అలాగే రూఫ్ గార్డెన్లో మునక్కాయలతో మునక్కాయ ఫ్రై చేశాను. ఎంత బాగా వచ్చింది చూడండి. ఈరోజు నేను తయారు చేసిన లంచ్ మధ్యాహ్నం భోజనం అని ఇవన్నీ తయారు చేశాను చూడండి. ఆర్గానిక్ ఆకుకూరలు, రాయలసీమ సంగటి ఎంత బాగుంటుంది. గోధుమ రవ్వతో తయారు చేశానండి. అందరూ బియ్యంతో తయారు చేస్తారు. నేను గోధుమ రవ్వ, చోళపిండితో తయారు చేశాను. రాయలసీమ సంగటి ఎంత బాగుందండి. స్మూత్గా, ఆరోగ్యానికి చాలా మంచిదండి గోధుమ రవ్వ. బియ్యం కంటే గోధుమ రవ్వతోనే సంగటి చాలా బాగా వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. అలాగే మునక్కాయలు ఫ్రై, మా రూఫ్ గార్డెన్లో బొరింగ లీవ్స్ పౌడరు, అలాగే గోంగూర పచ్చడి, మునగంటాకు పప్పు, రాయలసీమ సంగటి ఇలా తయారు చేయాలి. ఇంతకుముందు వీడియోలు పెట్టాను చూడండి. ఇదండి ఈరోజు లంచ్. మేము అన్నం కానీ చాలా తక్కువ తింటాం, కూరలు ఎక్కువ తింటాం. ఇవన్నీ మా రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ ఆకులు, కాయగూరలు చేసిన లంచ్ అండి. ఈరోజు తయారు చేసిన లంచ్ ఎంత బాగుంది చూడండి. ఆ రూఫ్ గార్డెన్ల కుండీలో గోంగూర మొక్క చూడండి. ఒకే మొక్క ఎంత ఆకొచ్చింది, గుబురికి ఎంత బాగుంది చూడండి. లేతగా ఎంత బాగుంది నాకు. ఆర్గానిక్ ఆకుకూర
ఎలాంటి కెమికల్స్ లేకుండా కంపోస్ట్ ఎరువుతో పండించిన ఆకుకూరలు. గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్ గోంగూర. ఈ గోంగూర మన పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఇంకా వేరుశనగ పప్పులు కలిపి పచ్చడి తయారు చేసుకోవచ్చు, నిలవ పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి. ఈరోజు గోంగూర రోడ్డు పచ్చడి తయారు చేస్తున్నామండి, అందుకే గోంగూర తీస్తున్నాను. ఒక కుండీలో ఎంత వచ్చింది చూడండి, లేతకి ఎంత బాగుంది చూడండి. ఒకే కుండీ కదా, ఒకే మొక్క. ఇలా మన రూఫ్ గార్డెన్లో మనం పండించిన ఆకుకూరలు కాయగూరలతో కర్రీస్ చేసుకొని తింటే కలిగే ఆనందం, ఆరోగ్యం, హ్యాపీనెస్ అంతా కూడా వర్ణాతీతం. ఎంత బాగా వచ్చేదండి కర్రీస్. గోంగూర పచ్చళ్ళు నువ్వులు వేసాను, నల్ల నువ్వులు వేసాను, ఇంకా వేరుశనగపప్పులు కూడా వేసాను కదా. వీటిలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, అధిక మొదలు. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. ఆరోగ్యం గురించి అవసరం కదా, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఇలాగ రూఫ్ గార్డెన్లో ఆర్గానిక్ ఆకుకూరలు కాయగూరలు పండించుకొని తింటుంటే అలా ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం తెచ్చారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సర్వేజన సుఖనో భవంతు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. రాయలసీమ సంగటి ఎంత బాగుంది చూడండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖనో భవంతు.